ఓకే. ఒక స్పెషల్ క్యామియో లాస్ట్లో ఒక స్పెషల్ క్యామియో ఉంది కదా. మీరు నాకు మేబీ మంత్స్ ముందే తెలిసింది మీరు మీ పర్సనల్గా ఏంటంటే మీరు అన్నట్టు రాయలేదు, మీరు బర్త్డే సెలబ్రేషన్ స్పాయిల్ చేయలేదు. సో సో నైస్ ఆఫ్ యూ టు డూ దట్ యాక్చువల్లీ. బట్ నాకు ఒకటి ఏమనిపించిందంటే క్యామియో శైలేష్ ఒక క్యామియో డిజైన్ చేశారంటే క్యామియో ఫర్ ది సేక్ ఆఫ్ క్యామియో కాకుండా సంథింగ్ ఏదో ఒక స్టోరీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఏదో చేసి మ్యాజిక్ చేస్తారు. బట్ ఏంటంటే మీరు క్యామియో ఫర్ ది సేక్ ఆఫ్ క్యామియో అన్నట్టు పెట్టారు ఈసారి. క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో అని కాదు సార్, ఇట్ ఈస్ వన్ టీమ్ కమింగ్ టుగెదర్ ఫర్ వన్ ఆఫీసర్ అంతే. ఇట్స్ లైక్ అన్ అవెంజర్ స్పేస్. we've always been vocal about it. It's a very high moment in the theater. ఇంకా దానికి మనం లాజికల్ రీజన్స్ ఆడియన్స్ అసలు గోల్ చేస్తున్నారు, గోల్ చేయాలనే చేస్తాం సార్. నో కంప్లైంట్ అబౌట్ ఇట్. there is we strive very hard to make those things happen. అండ్ దాన్ని మనం ఎమోషనల్ లాజిక్ అని చూసినప్పుడు మనం ఎమోషన్ మీదకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ హౌ we all writers work. when there is emotion and logic kept in front of you, brain will always choose emotion to enjoy. అంటే ఇంకొంచెం అది చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు. there is enough logic there for him to come. I feel because ఒక మిషన్ జరుగుతున్నప్పుడు whatever you have a reason. Absolutely. కొంచెం బెటర్ లాజిక్. ఏంటి సార్ మీరు చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు నాకు అసలు చెప్తున్నాగా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ శైలేష్. ఏం లేదు సార్, మీరు చాలా మంది వేరే సైడ్ లో ఉన్నారు అది ఇది అని ఉన్నారు కానీ బట్ యూ షుడ్ బి హ్యాపీ ఇన్ వే. నా నుంచి నాకు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే హిట్ 1 హిట్ 2 హిట్ 3 3 సినిమాలకి నాకు జరిగిన విషయం ఏంటంటే ద మూమెంట్ యూ కమ్ ఇన్ టు దిస్ హిట్ వర్స్ మూవీస్ నో సడన్లీ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ లాజిక్ ఇస్ క్వశ్చన్. అంతే. అండ్ నా దగ్గర వాటి అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది కానీ నేను ఎంతమంది కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లైక్ ఆల్సో దెర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ మెసేజ్ మీ మామ ఇలా ఎందుకు చేసామా అని అడిగితే నేను చెప్పగలుగుతాను నా ఫ్రెండ్కి కానీ లేకపోతే ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు కానీ చెప్పగలుగుతా. బట్ వెయ్యి లాజికల్గా ఆన్సర్ చెప్పాలంటే అన్ని ఆలోచించి రాస్తాం. దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్ ఇట్ బట్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ వై ఐ ఫీల్ దట్ ఐ షుడ్ లీవ్ ద ఫిల్మ్స్ as సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. మీకు ఏమర్థమైందా ఓకే హ్యాపీ ఎంజాయ్ చేయండి. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈవేళ ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తున్నారు. నా సినిమాలో కథ ఉండదు, మీరు వచ్చి మీ బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వచ్చి చూడండి, లేకపోతే ఇది కమర్షియల్ సినిమా కమర్షియల్గానే చూడండి. వేరే వేరే లాంగ్వేజ్లో వేరే వేరే వెర్బాటియం యూజ్ చేసి రకరకాలుగా అదే పాయింట్ కన్వే చేస్తారు. బట్ శైలేష్ ఏమో ఐఎమ్ ట్రయింగ్ టు కుక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. మీరు ఎంత మీ బ్రెయిన్ తీసుకుని వచ్చి అన్ని ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ పెట్టుకుని వచ్చి చూడండి అని చెప్తారు. దట్స్ అ హ్యూజ్ ప్రెషర్ ఆన్ మీ సార్. ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక చాలా చక్కగా అసలు ఏవి లాజిక్ లేకుండా ఒక మంచి రామ్ కామ్ రాసుకుందాం అనుకుంటా. ఆ సినిమా కూడా మీరు ఇదే లాజిక్ లాగారంటే నేను అయిపోతా. లేదండి, అంటే అక్కడ ఆమె అలా చేసినప్పుడు అలాగే చేస్తాను. ముందే ఒక డిస్క్లైమర్, మిమ్మల్ని చేయనిస్తారో లేదో ఆ స్పేస్ లో ఇప్పుడు మీరు చేయనివ్వడం అని ఏమి ఉండదు సార్. నాకు చేయాలనిపిస్తే చేస్తాను అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి యాక్టర్లో లేకపోతే ట్రేడ్ ప్రొడ్యూసర్లో అక్కడి నుంచి మీకు ఉండే ఆడియన్స్ వాళ్ళు చేయనిస్తారో లేదో తెలియదు కానీ చేయనిచ్చిన రోజు సినిమా బాగుంటే డెఫినెట్ గా అలాగే చూస్తాం. సినిమా బాగుంటే చూస్తారు అంతే. చేయనిస్తారు అంటున్నాను, చేయడం అయితే గ్యారెంటీ. బట్ సినిమా లాస్ట్ లో హిట్ 3లో ఒక నాని గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆయన్నే ప్రొటాగనిస్ట్ గా పెట్టి హిట్ 3 చేశారు 2లో. సో ఇప్పుడు హిట్ 4 కూడా అదే లాజిక్. దట్స్ అ ప్లాన్ సార్, దట్స్ అ ప్లాన్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో చూద్దాం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో కొన్ని. అంటే జస్ట్ ఐడియానా ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ? నో ఐడియేషన్ లెవెల్లోనే ఉంది ఇప్పుడు. బట్ ఐ హావ్ టు ఫ్లెష్ ఇట్ అవుట్ ఫుల్లీ అండ్ రైట్ ఫుల్ బ్లోన్ స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ సబ్సిక్వెంట్ మీటింగ్స్ జరుగుతాయి. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ ఆ యాక్టర్ అంటే వెరీ గుడ్ చాయిస్, ఎందుకంటే యూ హ్యావ్ ఏ గుడ్ మార్కెట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. మోర్ దెన్ ద మార్కెట్ ఐ ఫీల్ ఆయనకు ఉండే గుడ్ విల్ అది ఖచ్చితంగా దట్ ఈస్ ప్రైమరీ. సెకండరీ ఈజ్ లైక్ అండ్ ఆల్సో నా క్యారెక్టర్ నేను ఏదైతే క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, ఆ క్యారెక్టర్ ఏదైతే అనుకుంటున్నానో దానికి పక్కాగా సూట్ అయ్యే మనిషి అనిపించే. ఓకే. సో ఎప్పుడు జరగచ్చు ఇది సార్ హిట్ 4? అంటే మధ్యలో నాకు ఎలాగో ఇంకొక సినిమా ఎట్లాగో నేను చేస్తాను. ఓకే, ఒక సినిమా తర్వాత 2 సినిమాల తర్వాత దట్స్ వాట్ ఐ వాంట్. వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ మీ విల్ సీ. ఐ హావ్ నెవర్ ప్లాన్డ్ థింగ్స్ ఇన్. ఇప్పుడు హిట్ 3 కూడా నేను ప్లాన్ చేసింది కాదు. అవును, అనుకోకుండా సడన్గా ఏదో జరుగుతూ ఉంటే సడన్గా దట్ ఈస్ హౌ లైఫ్ హెస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ. ఐ థింక్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ బీ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అని నమ్మే మనిషి నేను. సో విల్ సీ వెరీ టేక్స్. ఓకే. సైంధవ్ రిజల్ట్ తీసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? Probably a month and a half. Yeah, but I had a great support system around me. అంటే ఏంటి, ఇట్స్ లైక్
డినయలా లేకపోతే యు అండర్స్టూడ్ అండ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి డినయల్ ఏం లేదు సార్. వెన్ ద మూవీ డజంట్ వర్క్ ఇట్ మీన్స్ దట్ ద వర్క్ వాజ్ నాట్ నైస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వెన్ డిడ్ యు రియలైజ్ దట్? within 3-4 days. ముందా లేకపోతే రిలీజ్ కి ముందు యూ డోంట్ థింక్ లైక్ దట్. రిలీజ్ కి ముందు యూఆర్ వెరీ ఆప్టమిస్టిక్, యూఆర్ వెరీ విజువల్ థింకింగ్ ఉంటుంది మేకర్స్ది. ఇదే ఉంటుంది సమ్వేర్ ఇన్ యువర్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మాల్ డౌట్ విల్ బి రన్నింగ్, బట్ దాన్ని మనం సప్రెస్ చేస్తాం అప్పుడు. అంటే కొంతమందికి అసలు ఉండదు. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ శైలేష్ ఈస్. సార్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే సార్ 2-3 days బిఫోర్ ద రిలీజ్ వరకు. I was feeling we created something very nice అన్న ఒక ఫీలింగ్లోనే ఉన్నాను. బట్ I think it came out as a shocker only for me. I have to be honest. ఎందుకంటే I have to be very honest. తర్వాత correct. I have to be very honest with you. It might come from my not having so much experience in dealing with that genre na, or having to deal with a star like that. I don't know what the reason was. నాకు ఎందుకో నేను జడ్జ్ చేయలేకపోయా సినిమా ముందు. బట్ రైట్ అట్ ద రిలీజ్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ విత్ ద ఆడియన్స్, నో యూ గెట్ అ సర్టన్ ఎనర్జీ ఫ్రమ్ ద ఆడియన్స్. That vibe and energy was missing on day one first show itself. I realized and immediately I went back home. For about one day I took time to understand that writing level lo there were a lot of flaws that I should have fixed. And with a lot of wishful thinking, with a lot of optimism, I went ahead and made a few things hoping that the audience will like it. So that was what it was. But once that understanding of the fact that nenu tappu chesanani telisin tarvata, within a span of a month and a half I started focusing on my next one. బట్ మీరు చెప్పిన 2 రీజన్లు ఆ స్టార్ని హ్యాండిల్ చేయలేకపోయినేమో అని ఒక మాట, ఇంకోటేమో ఆ జానరాని కరెక్ట్గా రెండు ఐ డోంట్ థింక్ సో హ్యావింగ్ నోన్ యూ రెండు కాదేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా నేను చెప్పలేను కానీ to be very honest, I'm saying during that time what's the thought process that was running అని అడిగారు కాబట్టి చెప్తున్నా. టుడే ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ డిడ్ నాట్ వర్క్. మీరు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉందని అడుగుతుందంటే అప్పుడు రన్ అయిన థాట్స్ గుర్తు తెచ్చుకొని చెప్తున్నా మీకు. బట్ డెఫినెట్లీ రైటింగ్ ఫ్లాస్ వర్ దేర్ ఇన్ దట్ ఫిలిం. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ మోర్ టైమ్ టు రైట్ దట్ ఫిలిం ఇన్ యూనో కొన్ని ద వే సర్టన్ థింగ్స్ వర్ డెల్ట్ విత్, ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. నో దెర్ ఇస్, నేను ఎప్పుడు జంకల ఆ విషయంలో. అది అయిన 2వ రోజు 3వ రోజుకే I was very clear about the fact that there is nothing, everything that happened wrong with that project is because of me only. Everybody believed in me, everybody gave me what I needed, and it was me who could not deliver. And chala very clearly I was there. Yeah. Okay. So ఏంటంటే నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా ప్రాసెస్లో నేను అసలు నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించలా. ఐ వాస్ ఫోకసింగ్ సోన్లీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గో అవే ఫర్ అ ఫ్యూ మంత్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా. నేను మా బాబు అండ్ స్వాతి ముగ్గురం కలిసి వీ గోయింగ్ టు గో అవే టు Sydney. We're going to live there for about 4-5 months. Very calmly I'm going to have my writing room and just write alone. So going on a writing spree now. Okay. Then I'll come back after a few months and start looking at who is willing to work with me. అసలు ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? యు హావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ ఆర్ దేర్. 4-5 ఐడియాస్ ఆర్ దేర్. నౌ ఐ హావ్ టు గో అండ్ సీ వేర్ దీస్ ఐడియాస్ టేక్ మీ. ఓకే. ఐ బిలీవ్ ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ ప్రాసెస్. ఏదో అట్లా కూర్చొని రాస్తే జరిగేవి కావు అవి. ఇంత క్యాజువల్గా అన్నారా లేకపోతే ఆర్ యూ గోయింగ్ టు డూ ఎ రామ్-కామ్? I want to do a rom-com, sir. Okay. I want to do a rom-com. There is also a very coming of age, very young population ki ఒక చిన్న విషయం చెప్పే ఒక సినిమా ఒకటి ఉంది. వెరీ మ్యూజికల్ ఫిలిం that's also a very close film to my heart. I might even start working on that. We don't know. కాదు, ఇప్పుడేమో కమింగ్ ఆఫ్ ఏజ్ లేకపోతే యంగ్ ఆడియన్స్ ఇలా అని చెప్తారు మీరు. తర్వాత ఏమో నా సినిమాలో లాజిక్ చూస్తారు, నా దాంట్లో ఇంకా పర్టికులర్ గా ఉన్నారు, ఇంకా చాలా చూస్తున్నారు అని చెప్పి మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తారు. నాట్ ఫెయిర్. దాంట్లో ఏముంది అంటే రామ్ కామ్ వచ్చి మీరు లాజిక్ ఎదుగుతారా? మేబీ అందులో ఏమో మీరు కమింగ్ ఆఫ్ ఏజ్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతుంటే అసలు ఏం పెడతారు? కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే ఐ మీన్ టు సే it's a stories about a young guy who is discovering himself and stuff like that. So okay. It's a very light chala light hearted, you know, very enjoyable space lo unde evana kala cheddam kodiga ilanti raktam bulletlu violence evani lekunda ani oka chinna aasha undi, but I don't know where it will take me. We have to see. Anyways,